వెల్కమ్ బ్యాక్ టు ది లతాస్ వీడియోస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి ఇండియా రిలీఫ్ ఫీచర్స్ లెసన్లోని మేజర్ డివిజన్స్ అయినటువంటి లాస్ట్ 4 మేజర్ డివిజన్స్ గురించి తెలుసుకుందాం. అవేవంటే థర్డ్ వన్ ఈజ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ ఈజ్ ద థార్ డెజర్ట్, ఫిఫ్త్ వన్ ఈజ్ ద కోస్టల్ ప్లెయిన్స్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద ఐలాండ్స్. ఇందులో థర్డ్ డివిజన్ అయినటువంటి ద పెనిన్సులర్ ప్లాట్యూ, తెలుగులో ఏమంటున్నాం, ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాం. ఎందుకు భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అంటామంటే ఒకసారి ద్వీపకల్పం అంటే ఏంటో చూద్దాం. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides, అంటే 3 వైపులా నీటి చేత ఆవరింపబడి ఉన్న భూభాగాన్ని మనము ద్వీపకల్పం అంటున్నాం. ఎందుకు భారతదేశాన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటామంటే ఒకసారి మ్యాప్లో గమనించినంటే ఇది సౌత్ డైరెక్షన్లో ఉండేదని అర్థమవుతుంది. ఒకసారి సౌత్ డైరెక్షన్కి వస్తే ఈస్ట్ వైపున ఏం కనిపిస్తుంది, బే ఆఫ్ బెంగాల్. సౌత్ సైడ్న మనకి ఏం కనిపిస్తుంది, ఇండియన్ ఓషియన్. వెస్ట్ వైపున అరేబియన్ సీ అనేది కనిపిస్తుంది. అంటే సౌత్ డైరెక్షన్లో ఉంది అనేది అర్థమవుతుంది. మనకి భూ విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం దిస్ ప్లాట్యూ ఈజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ల్యాండ్ బ్లాక్, అంటే పురాతన కాలానికి చెంది ఉండేది అని తెలుస్తుంది. అలాగనే గోండ్వానా భూభాగంలో ఉండేదని కూడా మనకు తెలుసు. దిస్ ప్లాట్యూ కంపోజ్డ్ విత్ ఓల్డ్ క్రిస్టలియన్, హార్డ్ ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్, అంటే రూపాంతర అగ్నిశిలల చేత ఏర్పడి ఉందని. వీ కెన్ సీ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఆల్సో హియర్, అంటే లోహ అలోహ ఖనిజాలు అనేటివి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ ప్లాట్యూకు ఏ వైపున ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. నార్త్ సైడ్న మనకు బుందేల్ఖండ్ యొక్క ఉత్తర పంచు, నార్త్ వెస్ట్ సైడ్ అంటే వాయువ్యంలో అరావలి పర్వతాలు, నార్త్ ఈస్ట్ సైడ్ అంటే ఈశాన్యంలో రాజమహల్ కొండలు, సౌత్లో ఈస్ట్ వైపున ఈస్టర్న్ గేట్స్, వెస్ట్లో వెస్ట్ వైపున వెస్టర్న్ గేట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. Next, this peninsular plateau consists of 2 broad divisions. First one is the central highlands, is known as Malwa Plateau. Second one is the Deccan Plateau. అందులో మనకు మాల్వా ప్లాట్యూ, దెక్కన్ ప్లాట్యూ గురించి చూద్దాం. ఇందులో మ్యాప్లో మాల్వా ప్లాట్యూ గురించి చూసినప్పుడు ఈ మాల్వా ప్లాట్యూకు నార్త్ వెస్ట్ సైడ్ అంటే వాయువ్యంగా ఏం కనిపిస్తున్నాయి, అరావలి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. అలాగనే సౌత్ డైరెక్షన్లో మనకి వింధ్య పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈస్ట్ వైపున చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ అరావలి పర్వతాల దగ్గరికి వస్తే మనకు అరావలి పర్వతాలు ఏ స్టేట్లో విస్తరించి ఉన్నాయి అంటే మనకి రాజస్థాన్ అనేది మనం తెలుసుకోవాలి అనమాట. అయితే ఇక్కడ దీన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం, అరావలి పర్వతాలను ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటున్నాం, అంటే పురాతన ముడత పర్వతాలు అంటున్నాం. యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే హిమాలయాలు అని, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే మనకు అరావలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది బాగా క్రమక్షయానికి గురై శిథిలమైన పర్వత శ్రేణి అనమాట. ఇందులోనే మనకు అబూ కొండలలోని గురు శిఖరం అనేది కనిపిస్తుంది. ఏంటి ఇది అంటే ఇది ఎత్తైన శిఖరం అనమాట. ఎన్ని మీటర్ల ఎత్తుతో ఉంటుందంటే 1722 మీటర్ల ఎత్తుతో ఈ గురు శిఖరం అనేది మనకు అరావలి పర్వతాలలో ఎత్తైన శిఖరంగా కనిపిస్తుంది. నెక్స్ట్, దిస్ మాల్వా ప్లాట్యూ రీజన్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రై ల్యాండ్, అంటే ఏంటి ఇది డ్రై ల్యాండ్ అంటే మనకు పొడి ఈ వాతావరణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇరిగేషన్ అనేది వర్షము, బావులు, చెరువుల పైన ఆధారపడి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాట్యూకు పైనే మనకు ఇండో గ్యాంగటిక్ ప్లేన్ అనేది కనిపిస్తుంది. అక్కడ జీవనదులు ఉంటాయి, ఇక్కడ జీవనదులు ఉండవని అర్థం అన్నమాట. నెక్స్ట్, చోటా నాగపూర్ ప్లాట్యూ దగ్గరికి వస్తాం. ఈ చోటా నాగపూర్ ప్లాట్యూను మనం లొకేట్ చేయమని అడుగుతారు. ఎక్కడ విస్తరించి ఉంది అంటే జార్ఖండ్లో ఎక్కువ భాగము, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిశాలో విస్తరించి ఉండేదని తెలుస్తుంది అనమాట. దిస్ చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ మినరల్ రిసోర్సెస్, అంటే చాలా పుష్కలంగా ఇక్కడ ఖనిజాలు అనేవి లభిస్తున్నాయి అన్నమాట. ఒకసారి ఎగ్జామినేషన్లో వీటిని అడగడం అనేది జరిగింది. నెక్స్ట్, దెక్కన్ ప్లాట్యూ దగ్గరికి వస్తాం. దిస్ దెక్కన్ ప్లాట్యూ ఈజ్ ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ లుక్ లైక్ డెల్టా షేప్, అంటే త్రిభుజాకారంలో అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఒకసారి మ్యాప్లో చూసినప్పుడు వీటికి నార్త్ వైపున ఏం కనిపిస్తున్నాయి అంటే మనకి సాత్పురా మౌంటైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈస్ట్ వైపున ఈస్టర్న్ గేట్స్, వెస్ట్ వైపున వెస్టర్న్ గేట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందులో ఈ పోర్షన్ నుంచి ఎక్కువ వస్తాయి మనకి ఈ వెస్టర్న్ గేట్స్, ఈస్టర్న్ గేట్స్ నుంచి ఒకసారి బాగా చూద్దాం అన్నమాట. వెస్టర్న్ గేట్స్ లై ప్యారలల్ టు ది వెస్ట్ కోస్ట్, అంటే మనకు పశ్చిమ తీరానికి ఇవి సమాంతరంగా విస్తరించి ఉన్నాయని, అవిచ్ఛిన్నంగా ఉండి అక్కడక్కడ ప్రవేశ ద్వారాలుగా ఉన్నటువంటి శ్రేణి అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఇక్కడ దీనిని సహ్యాద్రి శ్రేణి అని పిలుస్తారు. అంటే సహ్యాద్రులు అన్న కూడా మనకు వెస్టర్న్ గేట్స్ అనమాట, పడమటి కనుమలు అంటాం అనమాట. ద వెస్టర్న్ గేట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఈస్టర్న్ గేట్స్, అంటే మనకు వెస్టర్న్ గేట్స్
2000 మీటర్ల ఎత్తుతో ఉండి ఈస్టర్న్ గేట్స్ కంటే ఎక్కువ ఎత్తుతో ఉంటాయి. అందుకే వెస్టర్న్ గేట్స్లో పుట్టేటువంటి కృష్ణ, గోదావరి, కావేరీ నదులు ఈస్ట్ వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం అనేది మనం గమనించవచ్చు. ఎన్ని కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉన్నాయంటే 1600 కిలోమీటర్ల పొడవుతో ఇవి వ్యాపించి ఉన్నాయి అన్నమాట. ఇందులో మనకు ప్రముఖ వేసవి విడిది కేంద్రమైనటువంటి ఉదగమండలము అంటే ఊటీ అన్నమాట. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే నీలగిరి పర్వతాలలోనే మనకు కనిపిస్తుంది. ఈ నీలగిరి పర్వతాలు కూడా వెస్టర్న్ గేట్స్లోనే మనకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే నీలగిరి పర్వతాల్లో హైయెస్ట్ పీక్ ఏదంటే దోడబెట్ట 2637 మీటర్ల ఎత్తుతో మనకు కనిపిస్తుంది. అలాగే దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి 2695 మీటర్ల ఎత్తుతో కనిపిస్తుంది. ఇవి రెండు మ్యాచ్ ద ఫాలోయింగ్ కిందకి అడగొచ్చు. నీలగిరి పర్వతాల్లో హైయెస్ట్ పీక్ దొడబెట్ట, దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పీక్ అనైముడి. వీటి యొక్క ఎత్తులు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కార్డమమ్ కొండలు అంటున్నాం. కార్డమమ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో యాలకుల కొండలు అంటే మనకి ఏం గుర్తు రావాలి? కేరళ గుర్తు రావాలి. కేరళలో బాగా పండుతాయి కాబట్టి మనకు కార్డమమ్ కొండలు మనకి ఈ కేరళలో ఈ వెస్టర్న్ గేట్స్లోని భాగాలేని, అలాగే తమిళనాడులోని అనామలై, పళని కొండలు అనేటివి కూడా వెస్టర్న్ గేట్స్లో భాగమని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఈస్టర్న్ గేట్స్ వరకు వద్దాం. ద ఈస్టర్న్ గేట్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ మహానది వ్యాలీ ఇన్ ద నార్త్ టు నీలగిరీస్ ఇన్ ద సౌత్. అంటే మహానది నుంచి నీలగిరీస్ వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ నాట్ కంటిన్యూస్. అంటే ఇవి మనకు కంటిన్యూస్గా ఉండవు అన్నమాట. అంటే మనకు విచ్ఛిన్న శ్రేణులు అక్కడక్కడ విడిపోయి అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి గోదావరి, కృష్ణ రివర్స్ అనేటివి ఈ కనుమల ద్వారానే ప్రవహిస్తూ మనకు బంగాళాఖాతంలో కలవడం అనేది మనము గమనించవచ్చు. ఇందులో ఇవి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో మనకు కనిపించవు. ఈ ఈస్టర్న్ గేట్స్లో హైయెస్ట్ పీక్ ఏదంటే అరోమా కొండ అని కూడా అంటారు అన్నమాట. ఇది చింతపల్లి దగ్గర కనిపిస్తుంది. 1680 మీటర్ల ఎత్తుతో మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ అరయ్యో కొండ అనేది మనం గమనిస్తుంది. నల్లమలాస్, వెలికొండాస్, పాలకొండాస్ అండ్ శేషాచల ఆర్ సమ్ ఆఫ్ ది హిల్లీ ట్రాక్స్ ఆఫ్ ఈస్టర్న్ గేట్స్. అంటే నల్లమల కొండలు, వెలికొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు అనేటివి మనకి ఇందులోని భాగాలే అన్నమాట. ఇందులో నల్లమలాస్ ఇవి మనకు బాగా తెలుసు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మనం బాగా వింటుంటాం. నల్లమల కొండలు మనకు కర్నూలులో ఎక్కువ భాగం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉంటాయి. అలాగనే తెలంగాణలో మహబూబ్నగర్, నల్గొండలో విస్తరించి ఉంటాయి. తెలంగాణ మనకు అవసరం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ 3 డిస్టిక్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో, అలాగనే వెలికొండాస్ కడపలో, అలాగనే పాలకొండాస్ కడప, అనంతపురం డిస్టిక్లలో, శేషాచలం కొండలు వచ్చేసి మనకు కడప, చిత్తూరు డిస్టిక్లో విస్తరించి ఉంటాయని మనకు తెలుసు బాగా. అలాగనే ఇక్కడ పెనిన్సులర్ ప్లాటీస్ బ్లాక్ సాయిల్స్ ఫార్మ్డ్ డ్యూ టు ది వాల్కానిక్ యాక్టివిటీ. అంటే అగ్నిపర్వత ఉద్భవం చెందినప్పుడు వల్ల ఇక్కడ నల్లరేగడి నేలలు అనేవి ఏర్పడి ఉంటాయని తెలుసుకుంటున్నాం. ఇందులో ఈ నల్లరేగడి నేలల్లో ఏ పంట బాగా పండుతుందంటే పత్తి బాగా పండుతుంది అన్నమాట. ఈ డివిజన్ కింద మనకి ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చో ఒకసారి చూద్దాం. ఫైండ్ అవుట్ ద ఓడ్ వన్. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ అవుట్ ద ఓడ్ వన్. ఏ అనైముడి, బి దొడబెట్ట, సి అరయ్యోకొండ, డి కేటు పీక్. అంటే ఇక్కడ ఓడ్ వన్ అంటే విభిన్నమైనది ఏది? కేటు పీక్ అని. ఎందుకంటే కేటు పీక్ అనేది హిమాలయాల్లో ఉండే ఎత్తైన శిఖరం, మిగతా 3 సౌత్ ఇండియాలో ఉండే ఎత్తైన శిఖరాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్సే అడగడం అనేది మనకు జరగవచ్చు అనమాట. నెక్స్ట్ వ్యవసాయానికి మైదాన ప్రాంతాలు దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు దోహదపడవు, కారణాలు ఏంటివి అని అడగచ్చు. మనకు తెలుసు పీఠభూమి వ్యవసాయ రంగానికి ఏ విధంగా దోహదపడతారు. ఇది ఈ డివిజన్ కింద అడగచ్చు. నెక్స్ట్ మనకి 4th డివిజన్ అయినటువంటి ద థార్ డెజర్ట్ గురించి తెలుసుకుందాం. ది థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది లీవర్డ్ సైడ్ ఆఫ్ అరావలీస్ అండ్ రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఏంది ఇది లీవర్డ్ సైడ్ అంటే? వర్షఛాయ ప్రాంతం. ఒకసారి కొన్ని కాన్సెప్ట్స్ రీక్యాప్ చేసుకుంటే మనకు వర్షఛాయ ప్రాంతం అనేది ఎక్కడ కనిపిస్తుంది? మౌంటైన్స్ కానీ కొండలు కానీ ఉన్నప్పుడు, ఆ మేఘాలు వెళ్తూ ఉన్న సందర్భంలో ఆ కొండలు అడ్డు వచ్చినప్పుడు ఆ కొండకు ఒక సైడున వర్షం అనేది బాగా పడడం, అవతల వర్షం అనేది పడకపోవడం అనేది జరుగుతుంది. అవతల వర్షం పడకపోవడం వల్ల అక్కడ వర్షఛాయ ప్రాంతంగా మారిపోవడం జరుగుతుంది. ఆ వర్షఛాయ ప్రాంతం ఇక్కడ మనం అరావలి థార్ డెజర్ట్గా మారిపోవడం అనేది జరిగింది అరావలికి. ఈ థార్ డెజర్ట్లో మనకి సంవత్సరానికి 100 నుంచి 150 మిల్లీమీటర్లు వర్షపాతం అనేది ఇక్కడ పడడం అనేది జరుగుతుంది. అలాగని ఇట్ హ్యాస్ యాన్ అరిడ్ క్లైమేట్ విత్ వెరీ లో వెజిటేషన్. అంటే మనకు శుష్క వాతావరణంతో ఉంటే ఇక్కడ లో వెజిటేషన్
చాలా వృక్షజాలం అనేది తక్కువ కనిపిస్తుంది. అవి కూడా ఉన్నప్పటికీ కూడా అవి మనకు బ్రహ్మజముడు, నాగజముడు లాంటి ఆకులలో నీరు దాచుకొని ఉండే మొక్కలు అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లూని. లూని ఈజ్ ద ఓన్లీ రివర్ ఇన్ దిస్ ఏరియా. లూని నది మనకు ఒకటే ఇది ఈ థార్ డెజర్ట్లో ప్రవహించడం అనేది జరుగుతుంది. దీని యొక్క పరివాహక ప్రాంతాన్ని మ్యాప్ కిందకి అడిగే అవకాశం అనేది మనకు ఎక్కువగా ఉంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఇవ్వడం అనేది జరిగింది. బాక్స్లో దేని గురించి మెన్షన్ చేశారంటే ఇందిరాగాంధీ కెనాల్. ఏంటి ఇందిరాగాంధీ కెనాల్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయడం జరిగింది అంటే మనకి ఇందిరాగాంధీ కెనాల్ ఈజ్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. ఎన్ని కిలోమీటర్లతో ఉంటుందంటే 6050 కిలోమీటర్లతో ఉంటుంది. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే ఈ థార్ డెజర్ట్కు నీటిని అందిస్తూ ఎక్కువ ఎకరాస్ వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఈ థార్ డెజర్ట్ నీటిని అందిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ డివిజన్ కింద మనకు లూని రివర్ అడగచ్చు, అలాగనే థార్ డెజర్ట్ విస్తరించి ఉన్న రాష్ట్రం అడగచ్చు, థార్ డెజర్ట్ని కూడా మనకు అడగచ్చు. తర్వాత 5th డివిజన్ అయినటువంటి ద కోస్టల్ ప్లెయిన్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని తెలుగులో తీర ప్రాంత మైదానాలు అంటారు. దిస్ నారో కోస్టల్ స్ట్రైప్స్ అలాంగ్ ది అరేబియన్ సీ ఆన్ ది వెస్ట్ అండ్ ది బే ఆఫ్ బెంగాల్ ఆన్ ది ఈస్ట్. ఈ సన్నని తీర ప్రాంత మైదానాలు మనకు అరేబియన్ సీ వెంట వెస్ట్ వైపున, అలాగనే బే ఆఫ్ బెంగాల్ వెంట ఈస్ట్ వైపున కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ చూద్దాం. దిస్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. అవేవంటే కొంకన్ కోస్ట్. మ్యాప్లో గమనించినట్లయితే కొంకన్ కోస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇది అంటే ఇట్ టచెస్ మహారాష్ట్ర అండ్ గోవా. నెక్స్ట్ కెనరా కోస్ట్ ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్ మలబార్ కోస్ట్ కేరళ దగ్గర కనిపిస్తుంది. నెక్స్ట్ ఈస్ట్ వైపు వద్దాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ స్ట్రెచెస్ ఫ్రమ్ మహానది ఇన్ ఒడిషా టు కావేరీ డెల్టా ఇన్ తమిళనాడు. ఇది మహానది నుంచి కావేరీ డెల్టా వరకు విస్తరించి ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్న రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఈ కోస్టల్ ప్లెయిన్ పిలవడం అనేది జరుగుతుంది. ఉత్కల్ కోస్ట్ అని పిలుస్తున్నాం. ఎక్కడ అంటే ఒడిషా దగ్గర చూడండి. నెక్స్ట్ సర్కార్ కోస్ట్ అంటున్నాం. మన భారతదేశంలో సర్కార్ కోస్ట్ అనే పేరుతో పిలుస్తున్నాం. నెక్స్ట్ కోరమండల్ కోస్ట్ అంటున్నాం. ఎక్కడ అంటే తమిళనాడు దగ్గర. ఈ 6 యొక్క పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ వైపున కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్, అలాగనే ఈస్ట్ వైపున ఉత్కల్ కోస్ట్, సర్కార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చిల్కా లేక్ అంటున్నాం. చిల్కా లేక్ అనేది మనకి ఒడిషాలో కనిపిస్తుంది. నెక్స్ట్ కొల్లేరు, పులికాట్ ఇవి రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తాయి. అయితే కొల్లేరు అనేది మనకి మంచినీటి సరస్సు, పులికాట్ అనేది ఉప్పు నీటి సరస్సు అన్నమాట. ఇవి అన్నీ కూడా మ్యాప్ పాయింటింగ్ ఇదికి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నాం. ఈ కోస్టల్ ప్లెయిన్స్ మరియు ఇండియా గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ రెండు కూడా మనకు ఒండ్రు మృత్తికల చేత ఏర్పడి ఉంటాయి కాబట్టి వ్యవసాయ పరంగా మనకు బాగా అభివృద్ధి చెందిన ప్లెయిన్స్గా చెప్పుకుంటాం అన్నమాట. ఈ డివిజన్ కింద మ్యాప్ పాయింటింగ్ కింద ఈ పైన చెప్పినవి అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 6th డివిజన్ ద ఐలాండ్స్. ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే దాదాపు 247కు పైగా ఐలాండ్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో దాదాపు ఎక్కువ ఐలాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి అండమాన్ నికోబార్ ఐలాండ్స్? మనకు బే ఆఫ్ బెంగాల్లో కనిపిస్తాయి. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఏవి అంటే మనకు పైన మ్యాప్లో గమనించండి. మయన్మార్ దగ్గర ఉన్నటువంటి ఆర్కన్ యొమ కొండల యొక్క అంచులే మునిగిపోయి మళ్ళీ పైకి తేలి మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్గా రావడం అనేది జరిగిందనమాట. ఇవి సున్నపురాయి, ఇసుకరాయి, షేల్ శిలలతో ఏర్పడి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ నార్కొండం, బారాన్ అనే 2 దీవులు మాత్రం వాల్కానిక్ రీజన్ వల్ల ఏర్పడ్డాయి, అంటే అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. అవేవి అంటే నార్కొండం, బారిన్ దీవులు. నెక్స్ట్ ఇక్కడ ఇందిరా పాయింట్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇందిరా పాయింట్ అనేది దక్షిణపు అంచు. ఇది 2004లో వచ్చినటువంటి సునామీలో మునిగిపోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ లక్షద్వీప్ గురించి చూద్దాం. దిస్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ కోరల్ రీఫ్స్, అంటే ప్రవాల బిత్తికల చేత, తీరాంచల బిత్తికల చేత, పగడపు ఉద్భవం చేత ఏర్పడి ఉంటాయని చెప్పుకుంటాం. ఎన్ని కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయంటే 32 చదరపు కిలోమీటర్ల మేర. ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగారు. కోరల్ రీఫ్ చేత ఏర్పడి ఉంటాయి, అలాగనే 32 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయని చెబుతున్నాం అనమాట. దిస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ ఫేమస్ ఫర్ గ్రేట్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా.
ఇక్కడ రకరకాలైనటువంటి వృక్ష జంతు జాతులకు ప్రాముఖ్యత చెంది ఉంది అన్నమాట. నెక్స్ట్ ఈ డివిజన్ కింద మనకు ఈ కోరల్ రీఫ్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 32 చదరపు కిలోమీటర్లు కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగనే నార్కొండం బారెన్ కూడా మనకు మ్యాప్ పాయింటింగ్ కిందికి అడగచ్చు. ఇది ఈ డివిజన్ అనమాట. నెక్స్ట్ మొత్తం ఈ లెసన్ అంతా చూసినప్పుడైతే భారతదేశం అనేది వ్యాస్ట్ డైవర్సిటీ. ఎందుకంటే మనకు ఏవేవి కనిపిస్తాయి, హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశం వరకు చూస్తే ఇక్కడ మనకు ప్లెయిన్స్ కనిపిస్తున్నాయి, ప్లాట్యూస్ కనిపిస్తున్నాయి, వ్యాలీస్ కనిపిస్తున్నాయి, అలాగనే డెజర్ట్ అనేటివి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ లెసన్ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మనము వీడియోలో నెక్స్ట్ లెసన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.